ఈ మనిషి ఎటు పోయిండో ఏమో పండుగ పెట్టుకొని ఎటు పోతాడే పోతాడో ఏ సోయి ఉండదు. కాదు ఏడికి పోయి వచ్చినావు? రేపు పండుగ మా అమ్మోళ్ళ ఇంటికి పోదాము. ఎటు పోతా అటే పోతావు. వాళ్ళు పండుగకు రమ్మన్నారు కదా, పోదాం రేపు. ఎప్పుడు మీ అమ్మోళ్ళు అంటే ఏందే? మొన్న సంక్రాంతికి అమ్మోళ్ళ ఇంటికే పోతుంది, మళ్ళీ ఇప్పుడు ఉగాది పండుగ రావట్టే ఇప్పుడు కూడా పోతా అంటే ఎట్లనే? ఏడికి లేకపోయేది? తమ్ముళ్ళకి ఫోన్ చేస్తే తమ్ముళ్ళు వస్తారు, వాళ్ళు వస్తే ఇలా ఈసారి ఇన్నే పండుగ చేసుకోవాలా? ఏంటిది ఎప్పుడు అట్లా చేస్తాం? అమ్మోళ్ళ ఇంటికి పోతా అంటే మా చెల్లెమ్మ మరిది వస్తురట, మనం కూడా పోదాము. ఎప్పుడు చూడు ఇన్నే ఉండి అంటావు. ఏడికి లేదు, మీ వాళ్ళ ఇంటికి పోతా అంటే ఏందే? మొన్న పండగ అట్లా పోయినా ఇప్పుడు పోతా అంటావు. ఏడికి లేదు, మా వాళ్ళు వస్తారు, ఉండాలి. వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తారు. నువ్వు ఊకే పండగ కానీ పోతా అంటే ఎట్లా? ఈసారి తొలుత పండుగ ఇది, మంచిగా చేసుకోవాలి. ఏడికి లేదు, పోయేది లేదు, ఏం లేదు. ఎన్నడన్నా ఒక మాట అనకుండా పంపించిన మా వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోతా అంటే ఏదో ఒకటి పెడతావు పెంట. ఏడికే పోయేది? పండుగ వచ్చిందంటే చాలు సంకలు గుద్దుకొని పోతా అంటావు. ఎక్కడికి లేకపోయేది? తమ్ముళ్ళు గిట్ల వస్తారు, ఫోన్ చేసిన వాళ్ళు వస్తారు, ఇక్కడే ఉండాలా? ఇక ఉండకపోతే వస్తానా? వాళ్ళు వచ్చేసరికి తయారుగా వేసి పెట్టొద్దు. మరి ఈడ వస్తున్నావు, రా తిందాము. బాయ్, నాకు కూడా ఆకలి అవుతుంది. ఇప్పుడే వస్తురా? బాగున్నారా? బాగున్నా. మరి రేటు మరి వస్తుండే. ఏమో పొద్దుగా లేచిపోయింది, ఎడిపోయిండో ఏమో. ఇంకా మామిడి కొమ్మలు తెచ్చేది ఉంది, మామిడికాయలు తెచ్చేది ఉంది, అటే పోయింది. ఎటు పోయిండో ఏమో. ఎటు పోతా అటే పోతాడు మీ అన్న. ఒకసారి ఫోన్ చేయా మీ అన్నకి. ఎటు పోతా అటే పోతాడు, పండగని తెలియదా ఏమో మంచికి. హలో అన్న, ఏనో అన్న, ఇంటికి వచ్చినావా అన్న? ఇంటికాడలో కదా. సరే అన్న, జల్దీ రా. అయినో అన్న ఇంటికాడ వస్తుండట్నా? వస్తున్నా. మంచిగా మరి పని చేస్తున్నా. అన్నయ్యం వచ్చినట్టు తమ్ముడు, హ్యాపీ ఉగాది. ఏమొద్దునా? బాగున్నా అన్నేడి? పండుగ రోజు లేనే లేడా? లేదు, పబ్బం లేదు. మరి ఇంట్లో ఏమైనా ఉన్నాయా లేవా ఏం చూడలేదు. ఫోన్ చేయరు అన్న, ఫోన్ చేయి. హైదరాబాద్ నుంచి ఇద్దరం వస్తున్నా చేసిన. నేను చూసేప్పుడు ఇంకా అన్న అసలు అప్పుడు ఫోన్ చేసిన. అన్ననే ఫోన్ చేస్తున్నా. హలో అన్న, ఏడున్నావా అన్న? మీకోసం దోలాడుతా ఉన్నాం.
బైక్ అన్నా ఉన్నావా నువ్వు? సరే సరే వస్తున్నాను. సరే సరే వస్తున్నా. అవునక్క బైక్ ఆడి ఒక చాలా రోజులు అవుతుంది చూసేసేద్దాంపా. అవునక్క పోయేసేద్దాంపా. సరే పారి మరి. చెప్పలేకపోయింది. దీనికైతే ఏది జ్యూస్ అది కావాలా? ఇవన్నీ కావాలి కాయలు అవే కావాలా? అది మనకు అందాయి. ఏం చేద్దామంటావు మరి? అక్క పొయ్యి ఉన్నాక కట్టెల పొయ్యి మీద వేసావు అక్క? కట్టెల పొయ్యి మీద వేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది ఏదైనా. ఇప్పుడు గ్యాస్ మీద అది అని వేస్తారు కానీ అప్పట్లో మొత్తం కట్టెల పొయ్యి మీదనే కదా. అవునవును, మనకేం తెలుసా సిటీలో వెళ్ళింది. కానీ రే అయిపోయింది. ఇగో గీకేసి పచ్చడి పెడితే
ఉగాదికి శ్రీకారం ఇదే కొత్త మన సంవత్సరం ఉగాది సృష్టికి ఆరంభం ఈనాడే బాయ్ కాడికి రమ్మన్నావు ఇక మొత్తం అటు ఇటు పోయి మళ్ళీ ఇప్పుడు కలిసి సరే తమ్మి మనం అయితే ఇప్పుడు పచ్చడి వేద్దాం చేద్దాం కానీ పండుగ రోజు ఎట్లుంటుంది మొత్తం అందరం కలిసి అది చేద్దామని మనం అనుకుంటే అప్పుడే వస్తాయి అయిపోగా ఈ బావి కాడ నీళ్ళు కింది మరి నీళ్ళు వారలే కట్టేసి వచ్చిన ఇక మీరు ఉన్నారు కదా మీరు వచ్చిరని సరే అన్ని తెప్పుకొచ్చిరుగా ఇక వదిలిందిగా ఇప్పుడు అంతా మంచిగానే ఉంది పొలం అంత మంచిదే సరే మార్గాలకి ఇట్లా ఉన్నాయిగా షాకేది కానీ బుడ్డ పిల్ల దూప అంటుంది ఆకలి అవుతుందంట ఆకలి కొరుస్తారు ఆయన బుడ్డ పిల్లలు ఉగాది అంటారా నాన్న ఉగాది అంటే కొత్త సంవత్సరము మన తెలుగు వారికి కొత్త సంవత్సరం ఇంగ్లీష్ వారికి ఏమో కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్లో వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం అంటే జనవరి అంటారు కదా అది కొత్త సంవత్సరం మనకి వచ్చేది ఉగాది ఇది మన తెలుగువారి సంవత్సరము దీన్ని కొత్త సంవత్సరం కింద మనం లెక్కింపు చేస్తాము అందుకే మనం ఈ కొత్త సంవత్సరంలో మనము అన్ని కొత్తగా చిగురు అంటే మన జీవితంలో చిగురించేది స్టార్ట్ అయ్యేది ఇప్పుడే నుంచి సో అలాగే మనం మన జీవితానికి సంబంధించింది బ్రహ్మ విష్ణువు మన సృష్టిని సృష్టించింది ఉగాది దానికి ప్రతీకగానే ఉగాది కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ ఉగాది యొక్క స్పెషల్ ఏంటి అంటే ప్రత్యేకతలు ఏంటి అంటే మనకు ప్రత్యేకంగా వచ్చేటి న్యాచురల్గా వచ్చేటి మనకి కావాల్సినవి ఒకటి చెట్టు నుంచి వచ్చేది చింతపండు కొత్తగా వస్తుంది రెండోది మామిడికాయ ఒకరిగా ఉంటుంది చింతపండు చెప్పాను కదా అది పుల్లగా ఉంటుంది సో మామిడికాయ ఒకరిగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు వేప చెట్టు నుంచి వచ్చేది వేప పువ్వు ఈ వేప పువ్వు ఏంటంటే మన జీవితంలో మంచి చెడులు అంటే చేదు తీపి వగరు ఈ రుచులతో గడుపుకున్నదే ఉగాది అందుకే మనము ఉగాది జరుపుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే మనం అన్ని ఈ రుచులు కలిపి ఒక పానీయాన్ని అంటే ఒక దగ్గర వేస్తే ఎలాగైతే ఉంటుందో అది మన జీవితం కూడా అలానే ఉంటుంది అన్నమాట అన్ని కలిపి మన జీవితము జరుగుతుంది సో ఈ 6 రుచులు నాన్న 6 రుచులు అంటే ఏంటంటే రుచులు పులుపు చేదు వగరు కారం ఇవన్నీ కలుపుకొని ఈ రుచులు అంటారు ఇవి తీపి అంటే మన జీవితంలో ఇవన్నీ ఎలాగైతే ఉంటాయో అవి మనకు తెలియడానికి మనకున్నటువంటి వనరులను ఉపయోగించి మనకు తెలియడానికి మన పూర్వీకులు మనకు చెప్పడం జరిగింది దాంట్లో ఏంటంటే చేదు వగరు తీపి కారం ఇవన్నీ కలిపి ఒక పానీయాన్ని తయారు చేస్తాం మన జీవితం కూడా ఈ పానీయాన్ని లాంటిదే మన జీవితం కాబట్టి దీన్ని మనకు తెలియపరచడానికి మీలాంటి చిన్నపిల్లలకి మన ఇంకా వచ్చే జనరేషన్ తెలవడానికి దీన్ని మనం ఉగాది పండుగ కింద మనం తెలుసుకోవడానికి ఇది మనం ఇలా తయారు చేసుకోవడం జరుగుతుంది సో దాంట్లో మనం ఫస్ట్గా చింతపండు తీసుకొని చింతపండు ఉదయాన్న ఉరకలేస్తూ వచ్చినదేది తెలుగింటి తోరణాల కొత్త ఉగాది షడ్రుచుల సంగమ ప్రత్యేకత ఏది శ్రమజీవులకు ఆనందం తెచ్చే ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి నా చెలిమి చేయవచ్చింది వసంత కాలారంభంతో అడుగు పెట్టినది కుహు కుహు కోయిల రాగాల ఉగాది ఆహా ఆహా హరివిల్లై ఇలకొచ్చింది అదే అదే ఆనందాల యుగాది అవనిలోన విశిష్టత కలిగి ఉన్నది ఉదయాన్న ఉరకలేస్తూ